తండ్రి కొడుకులే ఉండేటప్పుడు అన్నదమ్ములు ఆ విషయం మీరు తెలుగుదేశాన్ని అడగండి. తెలుగుదేశం నాయకులే అంటున్నారు, తెలుగుదేశం నాయకులే అడుగుతున్నారు. మీరు అడగండి, మమ్మల్ని కాదు, తెలుగుదేశం నాయకులే అడుగుతున్నారు. అది తమిళనాడు సంబంధించి తమిళనాడు చెప్పాను, తమిళనాడు చెప్పాను. నేను పేరు చెప్పాను కానీ ఏమండి, మీరు మమ్మల్ని అడగటం కాదు, మీ అలయన్స్ పార్ట్నర్ని అడగండి. వాళ్ళ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి, వాళ్ళని అడగండి. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, స్టాలిన్ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ప్రాబ్లం వచ్చేస్తుందట. సరే, అదే ఆ రైస్ చేస్తున్న వాళ్ళని అడగండి. ఓకే, నాగార్జున గారు మాట్లాడతారు. ఓకే, నాగార్జున. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, నాగార్జున గారు మాట్లాడతారు. లక్ష్మణరావు గారు మీరు ఆగండి, మహేష్ గారు మీరు ఆగండి, నాగార్జున మాట్లాడతారు. నాగార్జున గారు. సార్, లక్ష్మణ్ గారు విమర్శించడం మంచిదే, కానీ విమర్శించేటప్పుడు ఆ భాష మాట్లాడేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి సార్. ఎందుకంటే అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి. ఇంకా చెప్పాలంటే 2 చోట్ల ఓడిపోయిన దగ్గర నుంచి 100కు 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్న నాయకుడు ఆ పార్టీ. అలాంటప్పుడు మనం మాట్లాడే భాష కూడా కొంచెం మంచిగా మాట్లాడు. ఎందుకంటే 14-24 మధ్య ఇలాంటి భాష మాట్లాడినందుకే మనకి 11 సీట్లు ఇచ్చారు. మన తండ్రి లేని బిడ్డకి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు వచ్చి ఒక ఎమ్మెల్యేకి పరిమితం చేసిన తర్వాత కూడా నేను ఈ భాషే మాట్లాడతాను, ఇలాగే సరే అది ఆయన ఉప ముఖ్యమంత్రి కానీ కాకపోని ఈ భాషే మాట్లాడతానని చెప్పి ఇదే విధంగా మాట్లాడితే ఆ వచ్చిన 11 సీట్లు కూడా రావు, ప్రజలు ఇచ్చిన ఆ ఎమ్మెల్యే సీట్ కూడా రాదు సార్. సోదరులు అది గుర్తుంచుకోవాలి. చెప్పండి. రెండోది ఇందాక ఈయన చెప్తూ పేరు నాని గారు పారిపోయారు పారిపోలేదు, మా ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తున్నారు సార్. ఇప్పటికీ మీరు ఇందాక చెప్పినట్టు 4 రోజులు పేరు నాని గారు కనపడలేదు సార్. 5వ రోజు మీడియాలో కథనాలు చూసి నాకు నెగిటివ్ వస్తుంది, రాజకీయంగా మళ్ళీ భవిష్యత్తు ఉంటుందని చెప్పి 5వ రోజు వాళ్ళ ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన తర్వాత నాయకులు వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా సార్? ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను రైసు దొంగతనం చేయలేదు, పీడిఎస్ రైసు అమ్ముకోలేదు, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు, నేను డబ్బులు కట్టను, చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఏ చర్యలు తీసుకున్నా నేను నిలబడతాను, ఎందుకంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను నీతి పరుడిని నిజాయితీ పరుడిని అని చెప్పి ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టాడా? ప్రతి చిన్నదానికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పేస్తే దానికి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే పేరు నాని గారు ఇంత ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడట్లా? సరే, ఎప్పటికీ పేరు నాని గారు కనపడ్డారు కానీ వాళ్ళ సతీమణి ఎక్కడ కనపడలేదు సార్. మరి ఎక్కడికి వెళ్ళారు? గత ఆ మీద లుక్అవుట్ నోటీస్ కూడా గవర్నమెంట్ జారీ చేసింది. అఫ్కోర్స్ ఇప్పటికీ వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. మరి దాంట్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మనం గట్టిగా చెప్పుకోవాలి సార్. మరి వాళ్ళే తప్పు జరిగిందని ఒప్పుకుంటే మరి లక్ష్మణ్ గారు ఇంకా ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అలా వెనకేసుకు రాబట్టే మనల్ని పేటీఎం బ్యాచ్ అంటున్నారు. తండ్రి లేని బిడ్డకి సపోర్ట్ చేస్తున్నందుకే మనల్ని పేటీఎం బ్యాచ్ అంటున్నారు. తప్పు జరిగినప్పుడు ఇది తప్పు అని చెప్పలేనంత దుస్థితికి దౌర్భాగ్యానికి మనం దిగజారినాం. ఇంకోటి ఏంటంటే ఇందాక ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన లెటర్లో పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా చంద్రబాబు కానీ తప్పు పట్ల వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక స్టేట్ గవర్నమెంట్ పరిధి ఇంతవరకే ఉంటది, మీరు ఒకసారి చెక్ చేసుకోరని చెప్తున్నారు. అలా అని చెప్పి వైసీపీకి ఎక్కడ క్లీన్ చీట్లు లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఎటువంటి తప్పు చేయలేరు, వాళ్ళ సొంత పోస్టులు ఇంకోటి చేయాల. మీరు స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్నారు కాబట్టి మీ పరిమితులు ఇంతవరకే ఉంటాయి. మీలాగే వేరే స్టేట్ గవర్నమెంట్ చేస్తే చాలా నష్టం వస్తుంది, అలా చేయకండి అని చెప్పారు అంతే. అంతేగాని వైసీపీకి ఎక్కడ క్లీన్ చీట్ ఇవ్వాల. వీళ్ళు పేదల మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు సార్. ఆ పేదలు ఫైనల్ గా మన వెంకట్ గురుమూర్తి గారు మనీ లాండరింగ్, హవాలా ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఏది ఈ రైస్ మాఫియా వెనకాల, పీడిఎస్ రైస్ మాఫియా వెనకాల ఇలా ఉత్తిపుణ్యంగా ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో లేకపోతే 15 మంది కన్సార్టియంగా ఏర్పడో ఈ అక్రమం చేయలా. సో ఈ హవాలా మనీ లాండరింగ్ మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోవాలి. మీ వాళ్ళు కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు చెప్తున్నారు ఎవరిని కూడా వదలం, మేము బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు అని. ముందర మీ వాళ్ళని పట్టుకుంటే తర్వాత మిగిలిన వాళ్ళని పట్టుకోవచ్చు. కాకినాడలో అంత ఐకమత్యంగా ఎవరు ఎలా తిరుగుతారో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లా, పేర్లు అనవసరం, తెలుసు. డిప్యూటీ సీఎం కూడా హి హస్ మేడ్ ఎ మెన్షన్, స్పెసిఫిక్ మెన్షన్ అబౌట్ దాట్. సార్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, అధికారం వచ్చిన తర్వాత మా సభ్యుడి మీదే మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సంగతి మీరు చూశారు. ఒక ఎమ్మెల్యే మీద
ఇవాళ ఒకటే, నేను ఇందాక చెప్పా, ఎవరైనప్పటికి కూడా ఈ దీంట్లో వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాలి. తిన్నది కక్కిస్తాం, జైలుకి పంపిస్తాం, ఇందులో ఎలాంటి రాజ్యం లేదు. ఎందుకంటే ఇవాళ పేదవాడు తినేటువంటి బియ్యం గురించి ఇంత జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడండి. ఇవాళ పేరుని నాని గారు అడ్డంగా దొరికిపోయాడు. మాట్లాడారండి, ప్రెస్ మీట్ పెట్టి కనీసం ఇది నాకు సంబంధం లేదని పారిపోయి మళ్ళీ అది ఇందాక పెద్దలు చెప్పినట్టు నెగిటివ్ వస్తుంటే మళ్ళీ వాళ్ళ నాయకులను తీసుకొని ఒక పెద్ద అదేదో ఘనకారం సాధించినట్టు వాళ్ళు పరామర్శించడం, అంటే దొంగతనం చేసిన వాడిని కూడా పరామర్శించడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడికి వెళ్తుందండి వ్యవస్థ. తర్వాత మన లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో జోకరు లేకపోతే ఇది చాలా తప్పండి అట్లా మాట్లాడకూడదు. ఒక గౌరవ ఉప ముఖ్యమంత్రిని ఒక డిబేట్లోకి వచ్చినప్పుడు ఒక మంచి వాతావరణంలో డిబేట్ చేయాలి. ఇవాళ మెచ్యూరిటీ పాలిటిక్స్ పోయినాయి, ఫ్రెండ్లీ పాలిటిక్స్ పోయినాయి, కక్షలు కార్పెణ్యాలు. ఎక్కడికి వెళ్తుందండి రాష్ట్రం? 5 సంవత్సరాలు సర్వనాశనం చేశారు. అందుకనే కదండి ప్రజలు అట్లా తీసుకెళ్లి 11 సీట్లు ఇచ్చింది. ఇవాళ కూడా బుద్ధి రాకపోతే ఎట్లా? సంస్కారవంతంగా ఉండాలి కదా. మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పెద్దలు 4-5 కూర్చుని డిస్కషన్ చేస్తుంటే ఎంత గౌరవంగా ఉండాలండి. మాట్లాడేటప్పుడు మధ్యలో వచ్చేసి మాట్లాడేసి ఏంటిది విధానం? ఈ పీడిఎస్ రైస్ విషయంలో పేదవాళ్ళ బియ్యం అయ్యి అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినట్టు